నువ్వేం చదువుకున్నామ్మా? రాత్రిపూట నీ ఇష్టానికి వచ్చి స్కూల్లో లైట్లేసి అట్రాసిటీ చేస్తున్నావు. చెప్పేది విను, నేను మిగతా టీచర్లా కాదు, డ్రిల్ మాస్టర్ని. అన్నా, ఒకవేళ పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళుంటే మన చావుకి మనమే రూట్ వేసి వచ్చినట్టు అవదు. ఎక్కడ ఉన్నావు? ఇంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నా. మూలకడ సిగ్నల్ దగ్గరికి రా, వచ్చి వెయిట్ చేయి, కాల్ వస్తుంది. పిల్లాడి ఇంకా వాడి బాబు దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళినా ఏం మాట్లాడు, మందు పనిచేస్తుంది. సర్కిల్ దాటి ఉండడు, నువ్వు బండితి. అలాగేనా? అన్నా, అన్నకి ఫస్ట్ కాల్ వచ్చింది, అది తిరిచి నంబరు. ఈరోజు మాత్రం ఈ నంబర్ నుంచి 2 కాల్స్ వెళ్ళినాయి. ఒకటి మన అన్నకి, ఇంకోటి ఇదిగో ఇతనికి. పోతే నిన్న నైట్ మాత్రం ఒకే నెంబర్కి 30 కాల్స్ వెళ్ళినాయి. వాడి డీటెయిల్స్ కూడా కనుక్కున్నాం. పక్కనే వేలచీరలో పనిచేస్తున్నాడంట. బిల్లింగ్ ఎక్కర్రా? మెకానిక్ని పిలవడానికి వెళ్ళాడన్నా, ఆటో స్టార్ట్ అవ్వలేదుగా, అందుకే. వాడెందుకురా పంపావు? లేదన్నా, బండిని తోయడానికి ఎవరు లేరు, వెళ్ళి ఎవరినైనా పిలుచుకొస్తానని చెప్పాడు. ఇదిగో వచ్చాడు. ఏంటన్నా బండి దొబ్బిందా? ఫోన్ నెంబర్ లేదు, దీనికి మనుషులు పంపించావా? వాడెక్కడ్రా? ఆయన ఎప్పుడే వెళ్ళిపోయాడన్నా. దీన్ని నీకేమన్నాడు? ఇందా నన్ను దాటి ఏదన్నా జరిగిందో ఆ పిల్లాడు ఎక్కడ కనబడలేదు. ఏం చేయమంటావు? ఆ పిల్లాడు దొరికితే నాకు ఫోన్ చేయ. ఆ బిల్డింగ్ ఎస్కేప్ అయిపోయాడు రా. వాడు ఎక్కడైనా కనిపిస్తే నరికేసే. అన్నా గుడ్డ ఇది వాడి ఖర్చిఫే అన్నా. I love Mirchi. Okay. One Mirchi to you. Okay. First question. Tell me. No lifelines. మేడం, ఈ రైట్ లో వెళ్ళాలా మేడం? ఈ రైటే. రైట్ తీసుకున్నాక ఆ జంక్షన్ నుంచి మీకు తెలుసు కదా? అలా రైట్ తీసుకుంటే జంక్షన్, ఆ తర్వాత తెలుసు మేడం. సో ఎలా జరిగింది మీ ఫస్ట్ డే ట్రైనింగ్? ఫస్ట్ డేనో లాస్ట్ డేనో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పెద్దగా ఏం ఆలోచించలేదండి. ఇంకో 2 రోజులు చూసి ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆ ట్రిప్ షీట్ ఇలా ఇవ్వండి. సార్, ట్రిప్ షీట్ అక్కడ ఉంటుంది చూడండి. సరే, వెళ్ళిపోతే అన్ని సాల్వ్ అయిపోతాయా? అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఉద్యోగం కావాలి. అదేదో ఇక్కడే చూసుకోండి. సాల్వ్ అవుతుందో లేదో, ముందు ఊరు వదిలి వెళ్ళిపోతే చాలా అనిపిస్తుంది. ఊరికి వెళ్ళాక మీరు తనతో ఏమని చెప్తారు? నేను మేనేజ్ చేసుకోలేకపోయినా అందుకే వెనక్కి వచ్చేసానని చెప్తారా? తనతో ఏదో చెప్పుకో. ఏంటి అలా చూస్తున్నారు? నేను దివ్య గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడికి రావడానికి ముందు తనతో ఏం చెప్పారో గుర్తుందిగా? అక్కడ ఒకరిది వెయిట్ చేస్తుందని మర్చిపోకండి.